శనివారం రోజు ఫ్యూచర్ సిటీలో జరిగిన 6 హత్యల గురించే దేశమంతా మాట్లాడుకుంటోంది. ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ కేసులో పోలీసుల వర్షన్ ఒకలా కనిపిస్తూ ఉంటే, నేను స్వయంగా బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత తెలిసిన మరికొన్ని నిజాలు ఇంకో కోణంలో కనిపిస్తున్నాయి. కేసులు పెట్టిన పోలీసులు రియాక్ట్ అయి ఉంటే ఈ రోజు ఇలా జరిగేది కాదని అనుకుంటున్నాను. ఓకే, పేరెంట్స్ రియాక్ట్ అయ్యి అతను పట్టుకొని కౌన్సిల్ చేయడం, చట్ట ప్రకారం చర్య తీసుకోవడమో చేస్తే ఓకే ఈరోజు జరిగేది కాదనుకుంటున్నాను. అతను పట్టుకోవాలి మేడం. పట్టుకొని ఇప్పుడు ఒక సైకో లెక్క 6 మంది అంటే ఒక సైకో లెక్క తిరిగి వాళ్ళు ఇంకెంత మందిని ఇలాంటి వ్యక్తులను ఎన్కౌంటర్ బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తేనే కదా. ఒక్కో విషయం వింటుంటే నిజంగానే చాలా షాకింగ్ గా ఉంది. ఫ్యూజులు ఎగిరిపోయే పరిస్థితి. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో కేసు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బట్ నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అతను బెయిల్ తీసుకునే వరకు పోలీసులు ఎందుకు రిమాండ్ చేయలేదు? కేసు ఉన్నా కూడా అతను బయట దర్జాగా ఏమీ కాలేదు అని చెప్పి కాలర్ ఎగరేసుకొని తిరిగే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం చెప్పారు పోలీసులు? మేము చూస్తున్నాము, ఆల్రెడీ చేస్తున్నాము, ఆయన మిస్సింగ్ లో ఉన్నాడు ఓకే అని చెప్పి చెప్పినాడు. ఓకే, బట్ ఈ పర్సన్ అయితే మీకు ఊర్లో కనిపిస్తున్నాడు? మాకు ఊర్లో కనిపించిందని కూడా వాళ్ళు పోయి చెప్పిరట. ఓకే, ఊర్లో కనిపించిందని కూడా చెప్తే కూడా మేము తిరుగుతాం పట్టుకుంటామని చెప్పినట్టు. ఓకే ఓకే, ఆ అమ్మాయిని, ఆ కుటుంబాన్ని అతను ఎందుకు నిరంతరం వేధించాడు? కుటుంబ సభ్యులకి పెద్ద దిక్కు లేని ఒక అలుసుగా తను భావించాడా? ఈ మొత్తం వ్యవహారంలో ఇక్కడ నాకు ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉన్నది ఏకైక విషయం పోలీసుల నిర్లక్ష్యం. నిజంగా ఈ పోలీసుల నిర్లక్ష్యం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకు అనంటే ఈరోజు ఈ 6 జరగటానికి ఆ నిర్లక్ష్యం అతిపెద్ద కారణం. రాజ్ కుమార్ ప్రేమ పేరుతో ఆ మైనర్ అమ్మాయిని, అమ్మాయి తల్లిని, నానమ్మని, రాజ్ కుమార్ భార్యని, కన్న 2 కుమారులని కూడా అర్ధరాత్రి 2 గంటల వ్యవధిలో కడ తీర్చేశాడు. ఎంత దారుణంగా చేశాడు అంటే మాటలకి కూడా అందని ఒక విషాదం ఈరోజు హైదరాబాద్లోని షాబాద్లో జరిగింది. ఈ క్రూరుడికి ఎలాంటి శిక్ష విధించినా ఖచ్చితంగా అది తక్కువే అనిపిస్తోంది. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కుటుంబ సభ్యుల ద్వారా నేను మాట్లాడిన ఫోన్ కాల్ ఆధారంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అసలు ఇన్సిడెంట్ ఏంటి? ఇంత షాకింగ్గా ఉంది. ఒక్కసారిగా 6గురిని చంపాడు అంటే అమ్మాయిని హరాస్మెంట్ చేస్తున్నాడు ఆయన, లవ్ చేయాలి అది అని చేస్తుంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ తర్వాత అరెస్ట్ చేయలేదా పోలీసులు? చేయలేదు మేడం, చేయలేదు. కళ్ళ ముందు ఇద్దరిని వాళ్ళ అమ్మను వాళ్ళ నాయనమ్మని చెప్పినాక ఎంత భయపడుతుందండి మైనర్ బాలిక. ఇలాంటి వ్యక్తులను బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తేనే కదా. దాంతో వీళ్ళకు థ్రెట్ ఉందని చెప్పి కూడా చెప్పారు మేడం, కంప్లైంట్ లో కూడా పెట్టారు. అప్పుడు అన్నాడంట, మీ నాన్నని చంపితేనే మీరు ఏం చేయలేరు, ఇప్పుడు ఏం చేస్తారు, మిమ్మల్ని కూడా చంపేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్ట. ఈ విషయం కంప్లైంట్ లో కూడా మెన్షన్ చేశారు. ఓకే, meanwhile kindly subscribe to Shravani's POV ఛానల్. మీరు చేస్తున్న సబ్స్క్రిప్షన్, లైక్స్, షేర్స్ ఛానల్ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్. రైట్, ఇక వివరాల్లోకి వెళ్దాం. జూలై 11th నైట్ 11 o'clock అరౌండ్ రాజ్ కుమార్ షాబాద్లోని ఆ మైనర్ యువతి ఇంటికి వెళ్ళాడు. ఈ కేసు ఫైల్ అయిన తర్వాత ఆ ఇంటి పరిసరాల్లో అతను ఉండకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. సో ఆ ఏరియాలో ఉన్న ఆ యువతి ఇంటి పక్కనే ఉన్న తన ఇల్లు కూడా ఖాళీ చేసి తన భార్యని, 2 కుమారుల్ని కూడా దేవలగూడ ప్రాంతానికి తీసుకెళ్లి తన సొంత ఇంట్లో పెట్టాడు. ఈ యువతి పక్కన ఉన్న ఇంట్లో తన రాజ్ కుమార్ తల్లిని, తండ్రిని మాత్రమే అక్కడ ఉంచుతున్నాడు. వాళ్ళ ఇంటి పక్కనే ఇల్లు మేడం, అనేది ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడు. ఈ పోక్సో కేసు బుక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఆయన. ఇక్కడ ఉంటున్న ఇంట్లో వాళ్ళ అమ్మ నాయన ఉంచిండు, ఆయన లేడు. ఓకే ఓకే, సో పోక్సో కేసు ఫైల్ అయిన తర్వాత శనివారం నైటే అతను డైరెక్ట్గా ఆ యువతి ఇంటి దగ్గరికి రావటము, వచ్చి రాగానే ఆమె తల్లిని, అమ్మమ్మని అంతమొందించేశాడు. ఆ యువతిని కూడా తన వెంట దేవలగూడ తీసుకెళ్లాడు. ఆ తీసుకెళ్తూ ఉన్నప్పుడు కనిపిస్తూ ఉన్న విజువల్సే ఈ CCTV ఫుటేజ్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. సో చెరువు దగ్గర ఆమె పైన హత్య చేశాడు, ఆమె ప్రాణాలు కూడా తీసేశాడు. చెరువు నుంచి అతని హౌస్ జస్ట్ 250 meters మాత్రమే ఉంది. అక్కడికి వెళ్ళి నిద్రలో ఉన్న భార్యని, తన 2 కన్న పిల్లల్ని కూడా, ముక్కు పచ్చలారని పిల్లల్ని కూడా చంపేశాడు. రాత్రి 12 గంటలకి తన తండ్రికి ఫోన్ చేసి, నేను ఇంతమంది చంపేశాను, ఇంత క్రూయల్గా చంపేశాను, నేను కూడా బతకాలి అనుకోవట్లేదు, నేను కూడా నా ప్రాణాలను తీసుకుంటున్నాను అని చెప్పి
వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసాడు. ఇక్కడ రాజ్ కుమార్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీన్ వైల్ ఈ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి నేను తెలుసుకున్న కొన్ని వివరాలు ఇక్కడ ఈ ఆడియో కాల్లో మీకు వినిపించాలనుకుంటున్నాను. మీరందరూ ఆ ఆడియోలో వినిపిస్తున్న ఈ మాటలు వింటే రియల్లీ మీరు షాక్ అవుతారు. నిర్లక్ష్యం 6 ప్రాణాల ఖరీదు అని చెప్పి ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కేసులు పెట్టినా పోలీసులు రియాక్ట్ అయి ఉంటే ఈ రోజు ఇలా జరిగేది కాదని అనుకుంటున్నాను. ఓకే, పేరెంట్స్ రియాక్ట్ అయ్యి అతను పట్టుకొని కౌన్సిల్ చేయడమో చట్ట ప్రకారం చర్య తీసుకోవడమో చేస్తే ఓకే ఈరోజు జరిగేది కాదనుకుంటున్నాను. 35 ఏళ్ల ఈ నిందితుడిది దేవలగూడ విలేజ్. ఫస్ట్ నుంచి చాలా జులైగా తిరిగేవాడు. అతనికి లేని అలవాటు లేదు. మందు తాగటం, బెట్టింగ్స్తో టైంపాస్ చేయటం, వీడికి మొదటి నుంచి ఉన్న హ్యాబిట్స్. బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకొని దాదాపు 1.5 కోటి దాకా అప్పులు చేశాడు. అవి తీర్చటానికి తన వారసత్వంగా వస్తూ ఉన్న 1/2 ఎకరం పొలమో భూమిని అమ్మి ఆ డబ్బులు కట్టే పరిస్థితి. అవి క్లియర్ చేసిన తర్వాత ఇంకా జులైగా తిరిగేశాడు. 7 ఏళ్ల క్రితం సరిత అనే యువతిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 4, 2 ఏళ్ల వయసున్న 2 కుమారులు రాజ్ కుమార్, సరితకున్నారు. రాజ్ కుమార్ పై ఇప్పటికే ఒక 2 కేసులు ఉన్నాయి. ఏ కేసులు? ఒక భూమికి సంబంధించి తగాదాల్లో అవతల పార్టీని బెదిరించి కొట్టాడు అని చెప్పి ఆరోపణలతోని అతనిపైన ఆల్రెడీ 2 కేసెస్ ఫైల్ అయ్యాయి. పోలీసులతో పోలీస్ స్టేషన్కి వెళ్ళటము రావటము అతనికి చాలా కామన్గా మారిపోయింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాజ్ కుమార్ది మొదటి నుంచి కొంత ఇరిటబుల్ మెంటాలిటీ అని చెప్పి అక్కడున్న లోకల్ పీపుల్ మాట్లాడుతూ ఉన్నారు. ఈ యువతికి సంబంధించిన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, చుట్టాలు కూడా ఇప్పుడు అదే విషయం చెప్తూ ఉన్నారు. ఇతని మీద మైనర్ గర్ల్ ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి ఇక ఇతని వేధింపులు తట్టుకోలేము, ఆ అమ్మాయి లైఫ్కి ఇప్పుడు థ్రెటన్ అయిపోయింది, తండ్రి లేడు, ఇంటికి మగ దిక్కులు లేరు, కాబట్టి ఇతని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేనమామ, తన తల్లి, నాన్నమ్మ అందరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి షాబాద్లో మా అమ్మాయిని వేధిస్తూ ఉన్నారు, మా అమ్మాయి వయసు జస్ట్ 17 సంవత్సరాలు, మైనర్ గర్ల్, ఇంటర్ చదువుతుంది అని చెప్పి వివరాలన్నీ చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పి డీటెయిల్స్ అన్ని పోలీస్ స్టేషన్లో ఇచ్చి పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత May 16కి కేసు ఎఫ్ఐఆర్ అయింది. అది పోక్సో కేసు అయింది. ఓకే, తర్వాత ఇక వాళ్ళ మేనమామ వాళ్ళ బాబాయ్ గిట్ట పోయి అడిగితే దొరుకుతలేడు, ఆయన మిస్సింగ్ లో ఉన్నాడు అని చెప్పినారు. షాబాద్ మండలంలో ఉంటున్న ఈ అమ్మాయి ప్రేమ పేరుతోని చాలా రకాలుగా వేధించాడు. తనని కలవాలని చెప్పి, తన కార్లో రావాలని చెప్పి, తనని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని చెప్పి వెంటపడటం, వేధించడం, ఇది ఒక రొటీన్ ప్రాసెస్ లా మారిపోయింది. ఏం లేదు మేడం, అమ్మాయిని హరాస్మెంట్ చేస్తున్నాడు ఆయన, లవ్ చేయాలి అది అని చేస్తుంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, లిటరలీ ఆ అమ్మాయిని కాలేజ్కి పంపించాలి అంటే కూడా బస్సుకి అడ్డం తగిలి చాలా వేధించాడు అని చెప్పి తన తల్లి ఎన్నోసార్లు మేనమామతో చెప్పిన పరిస్థితి. కారులో వెళ్దామని చెప్పి ఆమెని హరాస్ చేసి బస్సులో వెళ్లకుండా అడ్డుకోవటం చుట్టుపక్కల వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో చూసినట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో 2-3 సార్లు ఆ విలేజ్ వాళ్ళు అతన్ని కూడా అమ్మాయిని ఎందుకు అలా బెదిరిస్తున్నావు, ఎందుకు అలా వేధిస్తున్నావు అని చెప్పి వార్నింగ్స్ ఇవ్వటం, నిలదీయడం చేశారు. ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ఎంత చెప్పినా రాజ్ కుమార్ వినే పరిస్థితుల్లో కూడా లేదు. అతని టార్చర్ భరించలేకే ఆ అమ్మాయి తల్లి తన కూతుర్ని చదువు మధ్యలోనే మాన్పించేసింది. లిటరలీ ఎగ్జామ్స్ కోసం ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్తే అక్కడ కూడా రాజ్ కుమార్ మైనర్ గర్ల్ని లాక్కెళ్ళడానికి ట్రై చేస్తే తల్లి రైజ్ అయింది. అప్పుడు ఇంటి దగ్గర ఎగ్జామినేషన్కి బస్ ఎక్కడానికి ఒకరి సెక్యూరిటీ, బస్సు దిగిన తర్వాత రిసీవ్ చేసుకోవడానికి మరొక పర్సన్ సెక్యూరిటీగా వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో వదిలే పరిస్థితికి చేరుకున్న సిచ్యువేషన్స్. ముందు శంషాబాద్ కాలేజ్ దగ్గరికి వెళ్ళిండి, హరాస్మెంట్ చేసిండు, కార్ లో కూర్చో అని చెప్తే వాళ్ళమ్మ ఆయన బెదిరియడం జరిగింది. బెదిరించి వాళ్ళ తమ్ముని ఫోన్ చేసింది. వాళ్ళ తమ్ముని ఫోన్ చేస్తే అందుబాటులో ఉన్న వాళ్ళని పంపించి ఎన్నో దావుకొని వచ్చినారు. అప్పుడు సో ఆమెను చాలా తీవ్రంగా బెదిరించినట్లు ఈ కేసులో కూడా వాళ్ళు కంప్లైంట్లో కూడా ఫైల్ చేశారు. కేసు తీవ్రత కూడా చాలా ఉండేలాగా వాళ్ళు పోలీసులను రిక్వెస్ట్ చేశారు. సో నీ భర్తను చంపినట్లే మిమ్మల్ని కూడా నేను చంపేస్తాను అని చెప్పి ఆ మైనర్ అమ్మాయిని, తన తల్లిని, నానమ్మను కూడా బెదిరించారు అని చెప్పి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులో కూడా పేర్కొన్నట్లు మనకు తెలుస్తుంది. అప్పుడు అన్నాడంట, మీ నాన్నని చంపితేనే మీరు ఏం చేయలేరు, ఓకే ఇప్పుడు ఏం చేస్తారు, మిమ్మల్ని కూడా చంపేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్ట ఈ విషయం కంప్లైంట్ లో కూడా మెన్షన్ చేశారు. ఓకే, సో ఇక్కడ బాలిక తండ్రి విషయంలో పోలీసులు చెప్తుంది ఏంటి, అతను హార్ట్ అటాక్ తో చనిపోయాడు అని చెప్పి అంటున్నారు. సో బాలిక తండ్రి విషయంలో పోలీసులు చెప్తుంది ఒక మాట, గ్రామస్తులు తన అమ్మాయి
కుటుంబ సభ్యులు చెప్తుంది మరో మాటలో మనకు అనిపిస్తుంది. ఎందుకంటే తన తండ్రి ఒక 1 year బ్యాక్ ప్రాణాలు కోల్పోయాడు, అప్పుడు తను హార్ట్ అటాక్తో చనిపోయారని చెప్పి పోలీసులు అంటున్నారు. కాదు, ఖచ్చితంగా రాజ్ కుమారే అతనే కారణం అని చెప్పి బాలిక కుటుంబం అంతా ఆరోపిస్తోంది. దీనిపైన పోలీసుల నుంచి ఇప్పుడు మనకి క్లారిటీ రావాల్సిన అంశం. ఎందుకనంటే చంపేసిన తర్వాత నా విషయంలో ఎవ్వరూ కూడా ఏమీ చేయలేకపోయారు, నన్ను ఎవరు ఏమీ చేయలేరని ఒక ధైర్యంలోకి ఆయన వెళ్ళిపోయి ఇవన్నీ చేశాడు అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఆ తల్లికి వెనక ముందు మగదిక్కు లేరు, తమకి ప్రాణహాని ఉందని భయపడి ఎన్నిసార్లు పోలీస్ కేసు పెట్టినా నాకు ఏమి జరగదు అని ఒక ధీమాతోని అతను ఇవన్నీ చేశాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకంత ధైర్యంగా పోలీసుల భయం లేదు, కేసులంటే ఒక వణుకు లేదు కాబట్టి ఇంత సివియర్గా వేధించారు అనేది ఇప్పుడు అమ్మాయి తరపున ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. సో May 16న పోక్సో కేసు పెట్టించింది ఆ బాలిక అండ్ ఆ కుటుంబం అంతా కూడా. మేలో ఇవ్వడం జరిగింది. May 14th రోజు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత May 16కి కేసు FIR అయింది. అది పోక్సో కేసు అయింది, పోలీస్ స్టేషన్లో ఫైల్ అయింది. రాజ్ కుమార్ నుంచి తమకు థ్రెట్ ఉందని కూడా ఈ కంప్లైంట్లో చాలా క్లియర్గా పేర్కొన్నారు. మాకు ఏమైనా అయితే అతనే రీజన్, అతనే కారణం అని కూడా. సో ఇంత సివియారిటీ ఉందని చెప్పి బాధితులు చెప్తూ ఉన్నా పోలీసులు మాత్రం సివియారిటీ లేని పాయింట్స్ని అందులో జతపరిచి అతన్ని రిమాండ్ చేయలేదు, అరెస్ట్ చేయలేదు. 20,000 పూచీకత్తుతోని అతనికి బెయిల్ రిలీజ్ చేసేసారు. జస్ట్ 2 monthsలో July 10th ఫ్రైడే ఆ రోజు అతను బెయిల్ కన్ఫర్మ్ చేసేసుకొని బయటికి వచ్చాడు, దర్జాగా తిరుగుతున్నాడు. సో పోక్సో కేసు కింద కేసు ఫైల్ అయినప్పుడు జస్ట్ 2 monthsలోనే స్టేషన్ బెయిల్ తీసుకొని బయటికి రావడం అనేది చాలా పెద్ద క్వశ్చన్. అసలు అలా ఎలా ఇచ్చారు? 20,000 పూచీకత్తుతోని అతనికి ఎలా క్లియరెన్స్ వచ్చింది? ఇక్కడ రాజ్ కుమార్ వ్యవస్థని డబ్బులతోని ఏ స్థాయిలో మేనేజ్ చేశాడు అనేది మనకి కనిపిస్తోంది. ఈ ఆరోపణలు కూడా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎదుర్కొంటుంది. దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా పోలీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సరే, బెయిల్ మీద వచ్చాడు, తర్వాత అతని మీద పోలీసులు నిఘా పెట్టారా? అస్సలే లేదు. అసలు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమీ జరగలేదు అన్నట్లు తను హ్యాపీగా తిరుగుతూ ఉంటే తన మీద ఎన్ని కంప్లైంట్స్ చేసినా కూడా మేము చూస్తాం, మేము చేస్తాం, మేము రిమాండ్ చేస్తాం అంటున్నారే తప్ప వాళ్ళ మేనమామ వాళ్ళ బాబాయ్ గిట్ట పోయి అడిగితే పట్టుకుంటాం, దొరకలేదు, దొరకలేడు, ఆయన మిస్సింగ్ లో ఉన్నాడు అని చెప్పి చెప్పినారు. ఈ అమ్మాయి తరపున వాళ్ళని కన్విన్స్ చేసినట్లు అతన్ని కంట్రోల్ చేయటము, అతని పైన ఒక ఐఏఎస్ ఉంచటము, లేదంటే అతనికి వార్నింగ్ ఇవ్వటం మాత్రం డిపార్ట్మెంట్ నుంచి ఎప్పుడు రాలేదు. బయటకు వచ్చిన రాత్రి 6గురిని ముందించేశాడు. ఇప్పుడు పోలీసులు ఏమి ఆన్సర్ చేస్తారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. ఇలాంటి డేంజరస్ పర్సన్స్ని నిజంగానే కంట్రోల్ చేయటమో లేదంటే జైల్లో ఉంచాల్సిన అవసరం ఉన్న చోట విడిచిపెడితే ఎంత ప్రమాదం జరగవచ్చు అనేది ఎందుకు అంచనా వేయలేకపోయారు పోలీసులు అనేది ఇక్కడ కీలకం. ఇక్కడ మైనర్ గర్ల్ కుటుంబం, విలేజ్ వాళ్ళు చేస్తున్న మెయిన్ అలిగేషన్ అండ్ కుటుంబ సభ్యులు చేస్తున్న మెయిన్ అలిగేషన్ పోలీసులపైనే. అన్ని ఫింగర్స్ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాయి. ఎస్ఐ రమేష్ ఎంత చెప్పినా పట్టించుకోలేదు అని ఆరోపిస్తున్నారు. ఓకే, రమేష్ గారిని అడిగారు ఎందుకు, ఆయన ఏం చెప్పారు పోలీసులు? మేము చూస్తున్నాము, ఆల్రెడీ చేస్తున్నాము, ఆయన మిస్సింగ్ లో ఉన్నాడు ఓకే అని చెప్పి చెప్పినాడు. ఓకే, బట్ ఈ పర్సన్ అయితే మీకు ఊర్లో కనిపిస్తున్నాడు? మాకు ఊర్లో కనిపించిందని కూడా వాళ్ళు పోయి చెప్పారట. ఓకే, ఊర్లో కనిపించిందని కూడా చెప్తే కూడా మేము తిరుగుతాం పట్టుకుంటామని చెప్పారట. ఓకే ఓకే, ఇమీడియట్ గా ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని గంటల్లోనే ఎస్ఐ రమేష్ ని సస్పెండ్ చేశారు. అతను చంపేస్తాడని చెప్పి ముందే కంప్లైంట్ ఇచ్చినా సీరియస్ గా తీసుకోలేదు అనే అలిగేషన్స్ ఇప్పుడు ఎస్ఐ రమేష్ పైన ఉన్నాయి. అండ్ పోక్సో కేసులో బలమైన సెక్షన్స్ పెట్టకుండా ఈజీగా బెయిల్ వచ్చేలాగా FIR ఫైల్ చేశారు అనే విమర్శలు కూడా ఇప్పుడు ఎస్ఐ రమేష్ ఎదుర్కొంటూ ఉన్నారు. బెయిల్ ఇవ్వటం, అతన్ని వదిలేయటం వల్లనే ఇదంతా జరిగింది అనే ఆరోపణలు స్థానికుల నుంచి చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ అంటే కొంత నమ్మకం సన్నగిలుతున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత పూర్తిగా నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది. పోలీస్ స్టేషన్ ముందు ప్రొటెస్ట్ చేస్తే ఎస్ఐ రమేష్ని ఈ రోజు ఇన్సిడెంట్ అయిన తర్వాత సస్పెండ్ చేశారు. ఇక మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా అక్కడ ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. బాధితులకి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ప్రజెంట్ రాజ్ కుమార్ కోసం 7 టీమ్స్ సర్చ్ చేస్తున్నాయని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ అతనికి సంబంధించి రివార్డ్ కూడా ప్రకటించారు. మీకు ఎవరికైనా ఇతను ఎక్కడైనా కనిపిస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అతను మీరు పట్టిస్తే ఖచ్చితంగా మేము 2 లక్షలు మీకు రివార్డ్ ఇస్తాము అని చెప్పి అతని పోస్టర్స్ కూడా ఇప్పుడు రిలీజ్ చేసిన పరిస్థితి. బట్ ఈ ఇన్సిడెంట్స్ అనేవి చూస్తే ఈ కేసెస్లో స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడంలో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మన లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిజంగానే ఫెయిల్ అయిందనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే పోక్సో కేసు పెట్టిన 2 నెలలకి బెయిల్ రావటం నిజంగా నేనైతే ఎక్కడ చూడలేదు.
అండ్ ప్రాణహాని ఉందని కేసు పెడితే అతని మీద ఖచ్చితంగా నిఘా ఉంచాలి. మార్నింగో ఈవినింగో వచ్చి స్టేషన్లో సంతకం పెట్టాలి, లేదనంటే మీరు నాకు కనిపించి వెళ్ళారని చెప్పి వదిలేసిన తర్వాత కూడా వేధించి వెంబడించే అనేక మంది డిపార్ట్మెంట్లో పోలీసులు మనకు ఉన్నారు. బట్ ఇక్కడ ఇంత చేసిన తర్వాత కూడా పోలీసులు అతన్ని ఎందుకు వదిలేశారు, ఎందుకు అలా చూసి చూడనట్లు ఉన్నారు అనేది ఫెయిల్యూర్గా చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించాను అనేది మరొకసారి మనకి ఇక్కడ ప్రూవ్ అయిన థింగ్. ఈ ఎంటైర్ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దేశంలోనే అత్యంత తీవ్రత కలిగిన కేసుగా మనం పోక్సో కేసును చూస్తూ ఉంటాం. ఆ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ మానసిక స్థితి, లేదంటే వాళ్ళు ఎంత డౌన్ అయిపోతారు, తప్పున్నా లేకపోయినా కోర్టులో తేల్చుకుంటామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న సందర్భాలు ఎంతో మన కళ్ళ ముందు ఎంతో మందిని మనం చూసాం. కానీ ఇక్కడ డబ్బులు ఉన్నాయి అని చెప్పి వ్యవస్థలను మేనేజ్ చేసుకోవచ్చు అని చెప్పి బెయిల్ తీసుకొని వచ్చి జులైగా తిరిగి వేధించి చివరికి ప్రాణాలు తీసిన ఈ వ్యక్తి ఇన్సిడెంట్ మాత్రం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.